జాతరలో అభివృద్ధి పనులతో పాటు చిన్న చిన్న తప్పులు కూడా దొరుకుతాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ స్వస్తిక్ వివాదం అనేది ఒక అంశం అనేది ఒక వివాదంగా నెలకొంటుంది. స్వస్తిక్ అంటే సవ్య దిశలో కాకుండా అపసవ్య దిశలో వేసి ఇక్కడ ఇంత భారీ నిర్మాణాల్లో ఒక అపఖ్యాతి పాలవుతున్నారన్నటువంటి ఒక ఆందోళన కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇటువంటి భారీ పిల్లర్లు ఉన్న ప్రాంతాల్లో స్వస్తిక్ను కూడా అమర్చారు. ఈ స్వస్తిక్ను కూడా రాళ్లతో చెక్కినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఈ స్వస్తిక్ మనం ఏదైతే చూస్తున్నామో అది ఈ విధంగా ఉండాలి, అంటే సవ్య దిశలో ఇలా ఉండి ఇలా ఉండాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు స్వస్తిక్ ఇలా ఉండడంతో ఇది ఎక్కడ ఏ సాంప్రదాయం ప్రకారం ఇది నెలకొల్పారు, ఎందుకు ఇట్లా ఈ స్వస్తిక్ని ఇట్లా చేశారన్న దాని మీద ఇక ఖచ్చితంగా చెప్పాలని చెప్పారు. దీనికి సంబంధించి కూడా మంత్రి సీతక్క కూడా వివరణ ఇచ్చారు. స్థపతులు అలాగే ఆధ్యాత్మికవేత్తల సలహాలు సూచనలు తీసుకునే ఇక్కడ మేము ఇది చేశామని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఏ యుగంలో చూసినా స్వస్తిక్ రివర్స్ అనేది ఒక తెలియతనంతో రాసే వాళ్ళే ఉంటుంది తప్ప తెలిసి స్వస్తిక్ను ఈ విధంగా ఎవరు రాయరు అన్నది ఇక్కడ వేద పండితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై ఏం జరుగుతుందో చూడాలి. అసలు దీని వెనుక కారణాలు ఏంటి, దీనికి ఏమైనా వివరణ ఇస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్థపతులు అన్నప్పుడు ఖచ్చితంగా ఒక శాస్త్రం ప్రకారం మాత్రమే ఇక్కడ చెక్కాల్సి ఉంటుంది. కానీ ఇది రివర్స్లో స్వస్తిక్ను ఉంచడాన్ని ఇలా చెక్కడాన్ని ఎట్లా చూడాలి, అలాగే మరి తెలిసి చేశారా తెలియక చేశారా అన్నది కూడా ఇక్కడ ప్రధాన అంశము. ఇప్పుడు ఇదే మేడారం జాతరలో ఉన్నటువంటి ఇంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రాతి నిర్మాణం దగ్గర ఉన్నటువంటి ప్రతి స్వస్తిక్ కూడా ఇట్లాగే ఉంది. మరికొన్ని ప్రాంతాలలో ఇది ఒకటే ఉందా లేకపోతే ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఉందా కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మరో ప్రాంతంలో కూడా స్వస్తికులు ఉన్నాయి, అక్కడ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకు క్లియర్గా ఇది కనబడుతుంది. ఒక్కొక్క దగ్గర కూడా ఒక్కొక్క నిర్మాణాలు అంటే ఆదివాసీ సాంప్రదాయాల యొక్క చిహ్నాలు, అలాగే వారి గిరిజనులు డప్పు కొమ్ములు చప్పుళ్ళ అంటే వాళ్ళ యొక్క అంటే వాళ్ళ వంశ పారంపర్యంగా వచ్చేటువంటి సాంప్రదాయాలను కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ అన్నీ ఒక్కొక్కటి ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది స్వస్తిక్ మాత్రం హిందూ ధార్మిక విధానంలో ప్రధానంగా ఉంటుంది కాబట్టి మిగిలిన ప్రాంతాల్లో ఎట్లా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం అలాగే హిందూ ధార్మిక జీవన విధానం అలాగే వనవాసి జీవన విధానం ప్రకారం కూడా అన్ని చిహ్నాలు కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి స్వస్తిక్ సంబంధించినటువంటి సింబల్ ఎందుకు ఇట్లా చేశారనేది కూడా ఇక్కడ ప్రత్యేకంగా కనబడుతుంది. ఇక్కడ ఇదివరకు దీనికి సంబంధించి ఆ చరిత్ర ఏమైనా ఉందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఆ స్వస్తిక్ సింబల్ కూడా అట్లాగే ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపై ఎవరైనా వివరణ ఇస్తారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం మాట్లాడదాం. దానికి సంబంధించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఏమైనా చెప్తారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ మీరే చెక్కుతున్నారు ఇవన్నీ. ఇప్పుడు అక్కడ స్వస్తిక్ ఉంది కదా, ఆ స్వస్తిక్ అనేది ఎక్కడ చూసినా కానీ అంటే ఇది రివర్స్లో ఉంది. మీకు ఎట్లా చెక్కమని చెప్పారు, దీనికి ఏమైనా చెప్పారా మీకు ఇట్లా ఉండాలని చెప్పి, లేకపోతే మీరే చెప్తున్నారు ఇట్లా? అంటే వాళ్ళ ఆచారం అనేది అట్లా అట్లా చెక్కమన్నారు, అట్లా చెప్పినారు. వాళ్ళు చెప్పారా? అవును. ఏం చెప్పారు మీకు ఇట్లా? వాళ్ళ ఆచారం అంటారు, అట్నే చేయమంటే అట్నే చేసినాం. ఇప్పుడు అన్ని స్వస్తికులు ఇలాగే ఉన్నాయా? అవును, అన్నీ ఇలాగే ఉన్నాయి. అది ఎక్కడ మధ్యలో ఉన్నటువంటి చిహ్నం ఏంటిది ఇది? అది కూడా అన్నీ వాళ్ళ ఆచారాలు, వాళ్ళ కుల దైవాలు అన్నీ అట్లా ఉన్నాయి. ఓకే ఓకే. ఇంకా చెక్కేది ఇంకా ఈ పనులన్నీ పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మీకు చేస్తున్నారు ఇవన్నీ? ఇవన్నీ మాకు ఇంకా పడుతుంది, ఇంకా 20 days పడుతుంది. ఇంకా 20 days అంటే జాతర వరకు అయిపోతాయా? జాతర వరకు చూసాం, ట్రై చేస్తాం. మామూలు కంప్లీట్ కాదు, ట్రై చేయాలి కదా. ఇంకా మొత్తం ఎంతమంది పని చేస్తున్నారు మీరు ఇక్కడ? వచ్చేసి 12 members ఉన్నారు. 12 members అంటే కటింగ్ చేసేటువంటి వాళ్ళు అందరూ అంత పైన మా అన్న ఉన్నాడు. ఇంకా మీరు అందరూ ఎక్కడి నుండి వచ్చారు? ఆళ్ళగడ్డ. ఈ అన్ని ఆళ్ళగడ్డ నుంచి వచ్చాయి ఇవన్నీ విగ్రహాలు అన్నీ ఆళ్ళగడ్డ నుండి. ఓకే ఓకే. అంటే అక్కడ చేసి ఇక్కడ తీసుకొచ్చారు, మిగిలిన పైన వర్క్లన్నీ ఇక్కడ చేస్తున్నారు? అవును, అక్కడ చేసి ఇక్కడ వచ్చాక పైన కొంచెం లెవెల్ తగ్గించడానికి ఇక్కడ చేస్తున్నాం. ఓకే ఓకే. అంటే ఇక్కడికి వచ్చాక లెవెల్ చూసుకుంటూ దాన్ని బట్టి సెట్ చేసుకుంటున్నారు? అవును అవును. ప్రస్తుతానికైతే ఆళ్ళగడ్డలో ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అక్కడ చెక్కి ఇక్కడ తీసుకొచ్చారు. మొత్తం ఎన్ని పిల్లర్లు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ? మొత్తం ఇవన్నీ 20 ఉన్నాయి. 20 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 20, 40 ఉన్నాయి. అవి 40. ఒక్కొక్క దానికి ఒకటి వేస్తుంది, మళ్ళీ దానిపైన ఇంకోటి వేస్తారు. ఓకే ఓకే. ఇవి 40. ఈ చిన్న చిన్న పిల్లర్లు ఏముంటాయి దర్వాజాలు? భోజాలు అంటుంది. భోజాలు. ఇప్పుడు ఇంకా చిన్న ఇటువంటి? అవును, భోజాలు. అవి ఎన్ని ఉంటాయి? అవి 20 ఉంటాయి. దాని మీద ఇంకోటి వేస్తారు, దాని మీద ఇంకోటి పిల్లర్, ఆ సమాన్ ఒకటి సమాన్ జాయింట్ వస్తుంది. మొత్తం ఇంత హైట్ ఉంటుంది, ఇంకా వెళ్ళిపోద్ది పైకి హైట్? ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది లెవెల్ అయింది కదా, దానిపైన ఇంకోటి ఆ సమాన్ మీద ఈ సమాన్ మీద లెవెల్ పండిస్తారు. ఓకే ఓకే. ఇక్కడ మొత్తం ఇక్కడ నిర్మాణాలు మాత్రం వేగంగా జరుగుతున్నాయి.
ఇక్కడ స్వస్తిక్ విషయంలో కూడా కొంత రగడ జరుగుతున్న నేపథ్యంలో ఇది మాత్రం కొంత ఆదివాసీ సాంప్రదాయం ప్రకారమే మాకు చెప్పిన విధంగానే చేసామంటున్నారు. దీనికి సంబంధించి మరి స్థపతులు ఏం వివరణ ఇస్తారో చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పటివరకు స్వస్తిక్ అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే పూర్తి స్థాయిలో సవ్య దిశలో ఉంటుంది, కానీ ఇది అపసవ్య దిశలో ఉండడాన్ని కూడా ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఇట్లాంటి భారీ పిల్లర్లు మొత్తం 20 పిల్లర్లు చుట్టూ ప్రాంగణం చుట్టూ ఒక 20 పిల్లర్లు ఉన్నాయి. దీని మీద వచ్చేటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇవి చూడడానికి బయట నుంచి చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి, కానీ దాదాపు ఒక 5.5 ఫీట్లకు పైగా ఇవి ఎత్తున్నాము. దీని మీద మళ్ళీ అంటే ఇవి ఒక 40 అమరుస్తారు. అంటే పూర్తి నిర్మాణం వస్తే తప్ప మనకు మ్యాప్లో ఏ విధంగా చూపించారో అది పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఉంటుంది. మ్యాప్లో మాత్రం చాలా చిన్నగా అనిపించింది, కానీ ఇంత భారీ స్థాయిలో ఉంటుందని చెప్పి ఎవరు ఊహించలేరు. కానీ ఇప్పుడు నిర్మాణ దశలోనే ఇంత ఒక అద్భుతమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. కానీ ఇది పూర్తయితే ఎంతో అద్భుతమైనటువంటి వనజాతర కాస్త జనజాతరగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు సమ్మక్క సారలమ్మలను చూసే విధంగా వచ్చేవారు ఇప్పుడు అమ్మవార్లను దర్శించుకోవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను అలాగే కొత్త సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాలను కూడా తీసుకొని చూసి తరించేటువంటి భాగ్యం కూడా కలుగుతుంది. కాబట్టి ఈసారి మేడారంకి వచ్చేటువంటి భక్తులు కూడా చాలా రెట్టింపు సంఖ్యలో ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇక్కడ మేడారం జాతరలో ఇంత మంచి హంగు ఆర్భాటాలతోటి ఒక ఆధ్యాత్మిక ప్రవృత్తి అంటే కోయ గిరిజన సాంప్రదాయం ప్రకారమే ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయం ప్రకారమే ఇక్కడ నిర్మాణం జరుగుతుంది కదా. అటువంటి ఏమన్నా ఆదివాసీ సాంప్రదాయానికి భిన్నంగా ఏమైనా జరుగుతున్నాయి ఇక్కడ? లేదంటే ఆదివాసీ సాంప్రదాయానికి భిన్నంగా ఎటు జరుగుతలేవు. కానీ అంటే ఈ మధ్యలో మీడియాలో ఏంటంటే కొన్ని చిన్న చిన్న వాటిని తీసుకొని అవి ఇష్యూ చేసిండ్రు. ఎందుకంటే ఆదివాసీ సాంప్రదాయాలు అనేటివి వేరు, హైందవ సాంప్రదాయాలు వేరు. వాళ్ళకు మనకంత ఉల్టా ఉంటాయి అన్నట్టు. వాళ్ళతోని మనతోని పోల్చి కొన్ని ఇష్యూస్ చేసిండ్రు. అట్లా కాదండి, ఏదన్నా డౌట్ ఉంటే ఇక్కడ స్థానికంగా ఉండే పూజాలను అడగండి, లేదంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ ఉన్నారు వాళ్ళని అడిగితే మీకు క్లారిటీ ఇస్తారు. ఎవరిని అడగకుండా క్లారిటీ తీసుకోకుండానే మీరు మీడియాలో లేనిపోని చర్చ అంత రచరచ చేసిండ్రు. అట్లాంటి ఇష్యూస్ చేయకండి. ఏమన్నా డౌట్ ఉంటే పూజాలను సంప్రదించండి, మీకు క్లారిఫై ఇస్తారు. స్వస్తిక్ అంశం అనేది తెర మీదకి వచ్చింది. అది స్వస్తిక్ అనేది అపసవ్య దిశలో ఉంది అని చెప్పి అంటున్నారు. అసలు మరి ఆ చర్చ ఎందుకు మొదలైంది? అసలు స్వస్తిక్ ఎప్పుడు ఈ ఆదివాసీ సాంప్రదాయంలో స్వస్తిక్ అనేది ఉందా? ఒకవేళ ఉంటే అది అపసవ్య దిశలోనే ఉంటుందా, లేకపోతే తెలుసో తెలియకో అట్లా పెట్టారా? మీకున్న సమాచారం ప్రకారం లేదండి, ఆదివాసీల దాంట్లో స్వస్తిక్ అనేది అలానే ఉంటుంది. అదే చెప్తున్నా కదా, హైందవుల దాంట్లో ఒక రకంగా ఉంటుంది, ఆదివాసీల దాంట్లో ఒక రకంగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీడియాలో చాలా లేనిపోని అన్ని క్రియేట్ చేస్తున్నారు. అట్లా కాదండి, అది మాకు సంబంధించిన చిహ్నం అది. ఎందుకంటే మనం చాలా చూస్తూ ఉంటాం, అన్ని సాంప్రదాయాలు అన్ని సంస్కృతులు ఒకటే లెక్క ఉండవు, భిన్నంగా ఉంటాయి. ఇది మా సంస్కృతిలో భాగం అండి ఇది. ఓకే, హైందవులు అంటే ఇప్పుడు ఆదివాసీలు హైందవులు కాదంటారా? లేదు కాదండి, అంటే అందరూ ఒక హిందువుల కిందకే వస్తారు, కానీ సాంప్రదాయాలు వేరు. హైందవ సాంప్రదాయాలు అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం పెళ్లి తంతు చూసుకున్నాం అనుకోండి, ఇది మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో సమ్మక్కకు పగిడిద్దరాజుకు కళ్యాణం జరుగుతుంది. అది ఎట్లా అంటే ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం. ఆదివాసీలో ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే ఒకరినొకరు ఇష్టపడిన తర్వాత ఊరు పెద్దని పిలిచి 10 మందిని పిలిచి అండి అప్పగింతలు అన్నట్టు, వాళ్ళు తెచ్చింది వీళ్ళకు, పిల్లవాళ్ళు తెచ్చింది పిల్లగానికి ఇచ్చుకొని పెద్దల సమక్షంలో ఒకటవుతారు. అట్లా హైందవ సాంప్రదాయాలు అంటే ఏంటంటే తాళి కట్టుడు, జీలకర్ర బెల్లం పెట్టుడు, అక్షంతలేసులు, తరంబరాలు అవి ఉంటాయి, మెట్టలు పెట్టుడు ఉంటాయి. అట్లాంటి మాకు ఉండవు అన్నట్టు. అది దానికి హైందవ సాంప్రదాయాలు ఆదివాసీ సాంప్రదాయాలు ఇట్లా ఉంటుందండి. అందరూ హైందవులే కానీ సాంప్రదాయాలు వేరంటారు. సాంప్రదాయాలు వేరు, అంతే, సాంప్రదాయాలు వేరండి. ఇప్పుడు నిజంగా ఇప్పుడున్నటువంటి పూజా కార్యక్రమాలను కనుక చూస్తుంటే ఇక్కడ ఈ ఏర్పాట్లు ఇవన్నీ చూస్తుంటే గతానికి ఇప్పటికి చాలా భిన్నంగా ఉన్నాయి. ఈసారి జాతరకు మొత్తం ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నారు? అయితే ప్రతి జాతరకు 1.5 మంది భక్తులు అంటే ఆ 4 రోజులలో దర్శించుకుంటారు. కానీ జాతర అనేది నెల రోజుల ముందు నుంచే సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే గుడి నిర్మాణం జరుగుతుంది కదా, చూడాలి, అత్యంత అద్భుతంగా కట్టడం నిర్మిస్తున్నారు, చూడాలని భక్తులలో ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయి ఉన్నారు. ఇప్పటికే తండోపతండాలుగా అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. దగ్గర నాకు తెలిసి 2 నుంచి 3 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందండి. ఓకే, ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు స్వామివారిని అమ్మవార్లను గద్దెల ప్రాంగణం తీసుకొచ్చే సమయంలో మేడారం మహాజాతరకు సంబంధించి కూడా ఇక్కడ కోయ పూజారులు, ప్రధాన పూజారులు, అలాగే ఉన్నటువంటి గిరిజనులతో కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ రిసీవ్ చేసుకోవడమా లేకుంటే వారికి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడమా ఆహ్వానించడం అనేది జరుగుతుంటుంది. కానీ ఈసారి మాత్రం ఇక్కడ మంత్రులు మాత్రమే వెళ్ళారు, ఎవరిని సంప్రదించకుండా వెళ్ళారన్నటువంటి ఒక మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. దానిపై మీ వివరణ ఏంటి?
అంటే ప్రతిసారి అందరు కలిసి వెళ్ళేదట కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది? లేదు రేపు అందరూ కలిసి లేదండి. కానీ ఏంటంటే ఈసారి టైం లేక అంటే అప్పుడే ప్రిపేర్ చేసిండ్రు, అది ఇంకా ఫైనల్ కాలేదు. సీఎం గారికి అది చూపెట్టిండు అన్నట్టు, ఇలా ఉంది ఇలా చేద్దామని మన అక్కగారును దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖమ్మ గారు ఇద్దరు కలిసి చూపెట్టిండ్రు. కానీ అది ఇంకా ఫైనల్ కాలేదు. కంపల్సరీ పూజారులందరం కలిసి మళ్ళీసారి వెళ్ళి సీఎం గారిని ఆహ్వానించడం జరుగుతుంది. అంటే ఇంకా ఆహ్వానం జరగలేదు? ఇంకా జరగలేదండి. జస్ట్ వాళ్ళు పోస్టర్ ఆవిష్కరించిండు. పూజాల సంఘం తరపున మేము ఎండోమెంట్ వాళ్ళు ప్లస్ సీతక్క కలిసి సీఎం గారిని ఆహ్వానించడం జరుగుతుంది మన జాతరకి. నిజంగా చాలా విషయాలు అరుణ్ గారు చెప్పారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతుండడంతో దాదాపు 2000 అంటే ప్రతిసారి 10,000 మందికి పైగా ఒకేసారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ 2 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెల రోజుల నుండి ఆల్రెడీ 2 నెలల నుండి కూడా భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈసారి వచ్చేటువంటి జాతర ప్రత్యేకంగా చెప్తున్నారు. గతంలో జరిగే జాతరకు ఈ జాతరకు ప్రత్యేకంగా ఇక్కడ జనాలు స్పెసిఫిక్ క్యూరియాసిటీతో ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ అనేక అంశాలు కూడా పరిశీలించాము. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో స్వస్తిక్ విషయంలో కూడా కొంత రగడ జరుగుతున్న నేపథ్యంలో ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం మాత్రం స్వస్తిక్ అలాగే ఉంటుంది. ఇక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం అందరం హిందువులమే, కానీ సాంప్రదాయాలు వేరు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా వచ్చేటువంటి భక్తులు కూడా ఎట్లాంటి మీడియా కూడా కొంత సంయమనం పాటించి ఆదివాసీ గిరిజనులు కానీ పూజలను కానీ అలాగే ఆర్కిటెక్చర్లను సంప్రదించిన తర్వాతనే మీడియాలో వార్తలు కథనాలు ప్రసారం చేయాలన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రాంగణం అంతా కూడా ఒక భక్తుల రద్దీతో కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.